ఏమండి, మహానాడికి ఏర్పాట్లు చాలా భారీగా జరుగుతూ ఉన్నాయండి. ముఖ్యంగా చూసుకుంటే 5 ఎంట్రీలు ఇచ్చారు. మెయిన్ గేట్ ఎంట్రీలు 5 ఎంట్రీలు ఇచ్చారట. నిన్న మంత్రుల బృందం వెళ్ళి ఆ మహానాడు ప్రాంగణాన్ని మొత్తం చూసి అక్కడ ఏర్పాట్లు పర్యవేక్షించడం జరిగింది. మరి ఆ బృందంలో మన మంత్రులు నిమ్మల రామనాయుడు గారు ఉన్నారు, వాసంశెట్టి సుభాష్ గారు ఉన్నారు, అనగాని సత్యప్రసాద్ గారు ఉన్నారు. ఇలాగ వీళ్ళందరూ కూడా వెళ్ళి ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు, కడప జిల్లాకి సంబంధించినటువంటి కీలకమైన టీడీపీ నాయకులు వీళ్ళందరూ కలిసి అక్కడ ప్రాంగణాన్ని అంతా కూడా ఒకసారి చూసి ఏమేమి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఇంకా ముందు ఏమేమి చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఒక ప్రణాళిక రూపంలో రచించారు. దాన్ని బట్టి చూస్తే 5 ఎంట్రీలు ఇచ్చారట. అందరికీ పాసులు, వివిఐపి, విఐపి, జనరల్ పాసులు కూడా ఇస్తూ ఉన్నారు. దీనికి తోడు భోజన ఏర్పాట్లు ఎవరికి ఏమీ లోటు రాకుండా, మంచినీళ్ళు సదుపాయం, ట్రాన్స్పోర్టు, అక్కడ మెడికల్ ఫెసిలిటీ, మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఎవరికి, ప్రతి కార్యకర్త ఏ మూల నుంచి వచ్చినా కానీ క్షేమంగా వచ్చి తిరిగి క్షేమంగా హ్యాపీగా ఇంటికి వెళ్ళక కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా ఈ మహానాడులో చేస్తూ ఉన్నారండి. అలాగే నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సమాచారం ఏంటంటే ఈ మహానాడికి భారీ సంఖ్యలో, కొన్ని లక్షల సంఖ్యలో జనం రానున్నారు అని సమాచారం అందుకున్నారు. ఇంతో డీజీపీ గారు కూడా వెళ్ళి అక్కడ ప్రాంగణాన్ని ఆయన చూశారు. కడప అంటే కడప కాదు, కడప కొంచెం దూరంలో పబ్బవరం అనే ఒక పల్లె, అక్కడ ఈ మహానాడు ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళి డీజీపీ గారు కూడా పోలీస్ వ్యవస్థతో ఏమేం చేయాలి ఏంటి అనేది కూడా ఒక ప్రణాళిక రచించడం జరిగింది. ఏదేమైనా మహానాడు దగ్గరికి వచ్చేసింది కాబట్టి మరి మహానాడు దిగ్విజయానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చకచకా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ.